హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎన్నో పోషక విలువలు ఉండే మునగాకు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఫ్రై చేసుకునే ముందు రోజు నైట్ మునగాకుని ఈ విధంగా పాత టవల్ కానీ లేదా చున్నీలో మడుచుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మడుచుకోవడం వల్ల ఆకు ఈజీగా ఊడొస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది తీసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకోగానే మొత్తం ఆకంతా ఊడొస్తుంది. మా మమ్మీ ఈ విధంగానే చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మనం పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఆకు ఒలవాలంటే అసలు చాలా కష్టమైన పని. ఈ విధంగా మడుచుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా పెద్ద పెద్ద పుల్లల్ని పక్కన తీసి పెట్టుకోండి. ఈ మునగాకు హెల్త్కి చాలా మంచిది. కొంచెం షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిది. తర్వాత ఈ మిగతా ఆకుని ఈ విధంగా చాట్లో వేసుకొని చెరుక్కుంటే కొంచెం చిన్న చిన్న పుల్లలు కూడా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా చిన్న పుల్లలు కూడా పక్కకు వచ్చేస్తాయి. తర్వాత ఒక టీ గ్లాస్తో సగం గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసుకోవాలి. మీకు కొంచెం ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోండి పప్పు. తర్వాత దీన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఇందులో టీ గ్లాస్తో సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలాగే మునగాకుని 2-3 సార్లు క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఈ మునగాకు మొత్తం 3 పిడికెర్ల దాకా ఉంది. తర్వాత ఇందులో ఇంకో హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మొత్తం 1 టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూడాలి. ఇందులో వాటర్ మొత్తం పోయింది. కొంచెం లైట్గా తడి ఉంది. అందుకే లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే తడి కూడా పోతుంది. ఆకు మనకు పొడిగా ఉంటుంది అప్పుడు. తర్వాత ఒక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న మునగాకు కందిపప్పు వేసుకోవాలి. లో హీట్లో ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోండి. తర్వాత ఇందులో పుట్నాల పప్పులు పొడి వేసుకోవాలి. పప్పుల పొడిలో పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడిని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మా అమ్మ ఈ విధంగానే ప్రిపేర్ చేస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రై. కొంచెం లేతగా ఉన్న మునగాకు తీసుకుంటే మీరు కొంచెం చేదు కూడా తక్కువ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.